నా పేరు భానుప్రియ, గ్రామం పెద్దాయిపల్లి, మండలం బాలానగర్. నేను ఒక వికలాంగురాలిని. నేను 2017లో పెళ్లి చేసుకున్నా. నాకు 2 పిల్లలు. వీళ్ళిద్దరు మా ఆయన 2022లో చనిపోయిండు. 2022లో చనిపోయిండు. ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిండు. చనిపోయినప్పటి నుంచి మా అత్త, మా మామ, మా మరిది, మా ఆడబిడ్డ వీళ్ళందరూ నన్ను చాలా హింసిస్తారు. శారీరకంగా, మానసికంగా ఎంతనో హింసించారు. ఎన్నో కష్టాలు పెట్టిర్రు. అయినా కూడా భరించుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. మా మామ, మా మరిది, మా ఆడబిడ్డ, మా యారాలు నన్ను ఇంట్లో ఉండనియలేదు. కొట్టి ఇంట్లో నుంచి చెల్లగొట్టిర్రు. సరే అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి బతుకుతున్నా. అయినా కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇంటి మీదకి దాడికి పంపిస్తున్నారు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఈ కాలేసుకొని నేను ఎక్కడ వెళ్ళాలి? నా 2 పిల్లల్ని బతికించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది. అలాంటిది మళ్ళీ నా మీద దాడులు చేస్తే, ఒక రౌడీలను ఇంటికి మీద చంపడానికి ప్రయత్నించడానికి రౌడీలు ఇంటికి వస్తే నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఆ బాధతోటి నేను పిఎస్కి వెళ్ళి నేను వాళ్ళ పోలీసుల సహాయం అడిగితే కూడా వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ కాలేసుకొని ఎక్కడ పోవాలి? 2 పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? నా భర్తది భాగం ఏమంటే కూడా నీకు భాగం లేదని చెప్పేసి మాట్లాడారు. నా ఆయన కూడా సరే అని చెప్పేసి నా పిల్లలను బతికించుకుంటా అని చెప్పేసి నేను వచ్చి రూమ్ రెంట్ తీసుకొని రెంట్గా నాకు వచ్చి 4,000 పింఛన్ల రూమ్ రెంట్ కట్టుకుంటూ నా 2 పిల్లల్ని బతికించుకుంటూ నేను బతుకున్నా కూడా నన్ను బతకనివ్వట్లేదు. ఎవరో ఒకరు వచ్చి డోర్లు కొట్టడం, సంపనికి రావడం, భయపెట్టియడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పిఎస్లో 3 సార్లు కంప్లైంట్ చేసిన, బాలనగర్ పిఎస్లో. కాకపోతే నాకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. అందరు మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నా పేరు భానుప్రియ. నా పెద్దాయిపల్లి, బాలనగర్ మండలం, ఆగ్నార్ డిస్ట్రిక్ట్. 11 తారీఖు రోజు అంటే జూలై 11 తారీఖు రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిన. తర్వాత అతను వచ్చి ఇంటి పక్కన ఎంక్వైరీ చేసిండు. తర్వాత నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించి తను బట్టలు తీసేసి నన్ను గొంతు పట్టి పిసకడం, గలీజ్గా ప్రవర్తించడం చేసిండు. ఒక వికలాంగురాలుగా నేను అతని నుంచి తప్పించుకోలేకపోయినా. అసలు నాకు చాత అవ్వట్లేదు అతన్ని. నేను కూర్చున్న దగ్గర నుంచి నాకు కదలడానికి రావట్లేదు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. నేను కాళ్ళు మొక్కుతున్నా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ లేదు. నాకు అమ్మ నాన్న లేరు. నాకు అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని. నేను అనాథను. మా ఆయన నేను అనాథను అని తెలిసి పెళ్లి చేసుకుండు. అనారోగ్యంతో ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు నేను ఇన్ని కష్టాలు పడుతున్నా. నాకేం చేయాలనేది అర్థమవుతలేదు. అలా అని పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు కూడా నాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ బలగం పైసా ఉందో అక్కడనే న్యాయం జరుగుతుంది. కానీ ఒక వికలాంగురాన్ని, ఒక ఆడపిల్లను చూడకుండా నాకు న్యాయం చేయట్లేదు. 2 పిల్లల్ని పెట్టుకొని నేను 3 సార్లు పిఎస్లో కంప్లైంట్ చేసిన. నాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు న్యాయం కాలేదు. అందుకే నాకు ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఎప్పుడు చూసినా అన్యాయమే జరుగుతుంది. ఊర్లో అన్యాయమే, పోలీస్ స్టేషన్లో అన్యాయమే. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నాకు ఎలా అయినా మీరే సహకరించాలి, సహాయం చేయాలి. నాకు నా పిల్లలకు మీరు సహాయం అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 11వ రోజు నైట్ వచ్చింది కూడా. ఎవరు అయితే నేను మా మామయ్య వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకపోతుంటే వచ్చింది మా మామయ్య వాళ్ళ చుట్టాలే. ఆయన వచ్చిండు. ఆయన పేరు కుమారు. వీళ్ళు పంపించారు. మా మామ, మా మరిది ఆయన ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినందుకు నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే అతను ఎవరో నాకు తెలియదని చెప్పేసి వాళ్ళు మాట తిప్పేస్తారు. అసలు అన్యాయానికి తప్ప ఇక్కడ న్యాయానికి స్థానమే లేదు. అక్కడ అన్యాయమే జరుగుతుంది. ఇక్కడ ఆయన ఇంటికి వచ్చిండు. ఆయన నాకు తెలియదు. మా అత్త వాళ్ళ చుట్టాలు కాబట్టే నేను ఇంట్లోకి రమ్మన్నా. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇట్లా గలీజ్గా బిహేవ్ చేసిండు ఆయన. దానికి నేనేం చేయలేకపోతున్నా. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కేసు చేయమని చెప్తే నిన్ననేమో ఎస్ఐ సార్ కేసు చేసిన అని వాళ్ళ 3 మీద కేసు చేసిన అని చెప్పిండు. ఇప్పుడేమో ఒక్కరి మీదనే కేసు చేసి వాళ్ళ మీద కేసు చేయకుండా ఉన్నాడు.
ఎందుకంటే నా దగ్గర బలం లేదు, బలగం లేదు, వెనక డబ్బు లేదు. నేను ఒక వికలాంగురాన్ని. నా దగ్గర లక్షలు ఉంటే లక్షలు పోసి నేను న్యాయాన్ని కొనుక్కుంటుంటేనేమో. నా దగ్గర ఏం లేవు, నేను అనాథను. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మా మామ జాబ్ ఉంది. మా మామ అన్నీ పోస్తున్నాడు, డబ్బులు పోస్తున్నాడు, అన్నీ పోస్తున్నాడు. వాళ్ళు న్యాయాన్ని కొనుక్కుంటున్నారు. నా దగ్గర న్యాయాన్ని కొనుక్కునేంత డబ్బు నా దగ్గర లేదు. నాకు ఒక పూట తింటే 2 రోజులు ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. నేను నా పిల్లలు ఉపవాసం బతుకుతున్నాం. మాకు న్యాయమే లేదు. మేము తినడమే కష్టం ఉంది. మేము ఇక లంచాలు పోయాలంటే నాకు చేత కాదు. వాళ్ళంటే జాబులు ఉన్నారు కాబట్టి వాళ్ళు లంచాలు పోస్తుర్రు, న్యాయాన్ని కొనుక్కుంటుర్రు. న్యాయము డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయమా? డబ్బులు లేని వాళ్ళకు న్యాయం లేదా? అంటే ఈరోజు నాకు డబ్బు లేనందుకు నాకు న్యాయం జరగట్లేదు. ఒకవేళ నా దగ్గర డబ్బు ఉంటే నాకు కూడా న్యాయం జరుగుతుండే. ఇలాంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు సిగ్గు అనిపిస్తుంది నాకు. ఇలాంటి అన్యాయ వ్యవస్థ, ఇలాంటి అన్యాయం జరుగుతున్న వ్యవస్థలో బతుకుతున్నందుకు సిగ్గు అనిపిస్తుంది. నాకు ఈసారి కూడా న్యాయం జరగకపోతే నేను నా పిల్లలు ఏమన్నా పోసుకొని చచ్చిపోతాం. అంతేగాని ఇంత అన్యాయమైన వ్యవస్థలో నేను నా పిల్లలను బతకలేము. ఎందుకంటే పైసాకే విలువ ఉన్న ఈ కాలం పైసాకే విలువ ఉంది, కానీ న్యాయానికి విలువ లేదు. ఒక ఆడపిల్ల, కుంటి పిల్ల, 2 పిల్లల్ని వేసుకొని ఎందుకు ఇంత పోరాడుతుందని ఎవ్వరూ న్యాయం చేయట్లేదు నాకు. ఇక పైసకున్న విలువ మనిషికి లేనప్పుడు ఇంకా మనిషి ఉండేం లాభం?